అందరికీ నమస్కారం. నిన్న ఒక పత్రికలో, ఒక యూట్యూబ్ ఛానల్లో నాపై వ్యక్తిగత ఆరోపణలు చేయడం జరిగింది. నేను గత 1992 నుంచి ఈరోజు వరకు రాజకీయాల్లో నీతి నిజాయితీకి మారుపేరుగా ఉంటున్నాను. సుమారుగా ఈ 30 సంవత్సరాల్లో నేను అనేక పదవులు నిర్వహించడం జరిగింది. 22 సంవత్సరాలు మండల పార్టీ అధ్యక్షుడిగా, తిరిగోత మండల అధ్యక్షుడిగా, గ్రామ శాఖ కార్యదర్శిగా, ఇప్పుడు జిల్లా కార్యదర్శిగా, ఇప్పుడు నియోజకవర్గ కన్వీనర్గా బాధ్యతలు నిర్వహిస్తున్నాను. హోమ్ మినిస్టర్ గారు, స్థానిక శాసనసభ్యురాలు ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడంలో ముందున్నారు. అందుకు ఆవిడపై అభిమానంతో ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసిన నాయకత్వం ఈనాటి వరకు లేదు. ఎమ్మెల్యేలుగా వచ్చారు, పోయారు. కానీ ఈ ప్రాంతం అభివృద్ధిలో ముందున్న మా నాయకురాలు అనితమ్మకి అండగా ఉండడం మాత్రం వాస్తవం. అయితే నిన్న వార్త చూసిన తర్వాత నేనేనాడు బాధపడని విధంగా మానసిక క్షోభకు గురయ్యాను. నేను, నా పిల్లలు, నా భార్య కూడా రాత్రి పడుకోని పరిస్థితి. ఏనాడు ఎటువంటి ఆరోపణలు నా మీద ఇప్పటి వరకు రాలేదు. రాజకీయ ఆరోపణలు చేయొచ్చు, కానీ వ్యక్తిగత ఆరోపణలు చేయడం చాలా బాధాకరం. ఇన్నాళ్ళు అనేక పదవులు అనుభవించినప్పటికీ, అన్ని పదవులు ప్రజల్లో ఉన్నప్పటికీ నేనేంటో, నా సంగతి ఏంటో ఈ కాన్స్టిట్యున్సీ ప్రజలందరికీ తెలుసు. ఇవాళకి కూడా ఒక కాన్స్టిట్యున్సీ కన్వీనర్గా ఉన్నప్పటికీ కూడా ఈరోజు గుడిచల్ పిఎస్సి అధ్యక్షులు దార్ల కృష్ణకి కూడా ఇందులో పాత్ర ఉందన్నారు. అసలు ఆ కాంట్రాక్టర్ ఎవడో, అది వర్క్ ఎప్పుడైపోయిందో కూడా మాకు తెలియదు. అసలు కృష్ణ అనేవాడు మా ఊరు రోడ్డు పోతుందని లారీని ఆపాడు. లారీని ఆపితే అక్కడ వర్క్ అవుతుందని లారీ ఆపి నన్ను పిలిస్తే నేను లారీ ఆపి వెనక్కి పంపించేశాను. అప్పుడు తెలిసింది అక్కడ కాంట్రాక్ట్ అవుతుందని. ఆ కాంట్రాక్ట్ ఎవడో కూడా మాకు తెలియదు. మరి నా మీద, నా వెనకున్న నా కుటుంబ సభ్యులు లాంటి నా నాయకుల మీద ఆరోపణలు చేస్తే ఎంతవరకు న్యాయం ఒకసారి ఆలోచించండి. కృష్ణ సంగతి అందరికీ తెలుసు. వ్యాపారం చేసుకుంటాడు. ఏ వ్యాపారం చేస్తాడు? రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకుంటాడు. 10 రూపాయలు వస్తే అందులో 5 రూపాయలు పార్టీకి వచ్చి పెడతాడు. డబ్బులు దాచుకునేవాడు కాదు. మా నాయకులందరికీ ప్రతిపక్షంలో ఎంత ఖర్చు అవుతుందో ఇప్పుడు అంతే ఖర్చు అవుతుంది. మా నాయకత్వంలో ఈ నియోజకవర్గం బాగుపడుతుందన్న ఆలోచనతోనే పనిచేస్తున్నాం. దయచేసి అర్థం చేసుకోవాలి. ఇకపై ఇలాంటి ఆరోపణలు చేస్తే న్యాయం కాదు. మీ మనసుకు కూడా తెలుసు మేము ఎలాంటి వాళ్ళమో. పత్రికా విలేకరులకు తెలుసు, ప్రజలకు తెలుసు, ప్రతిపక్ష నాయకులకు తెలుసు, మా నాయకురాలకు తెలుసు, అందరికీ తెలుసు. దయచేసి ఇకపై ఇలాంటి ఆరోపణల్ని చేయకుండా రాజకీయంగా చూసుకుందాం, రాజకీయంగా మాట్లాడుకోండి. రాజకీయంగా మేము ఎదుర్కొంటాం. అనేక సార్లు రాజకీయంగా మాట్లాడుకున్నాం. ఎవరెవరో ఫోన్లు చేసి లేనిపోని ఆరోపణలు చేసేవారు అన్ని కాల్ రికార్డ్స్ మా దగ్గర ఉన్నాయి. వ్యక్తిగతంగా మాట్లాడాలంటే 100 మాట్లాడవచ్చు. ఎవరెవరు కాల్ వెళ్ళేవో ఆ కాల్ రికార్డ్ మేము తీయలేమా? ఇక్కడ హోమ్ మినిస్టర్ ఇలాకాలో ఉన్నాం. మాట్లాడితే హోమ్ మినిస్టర్ ఇలాకా, హోమ్ మినిస్టర్ ఇలాకాలో అభివృద్ధి జరుగుతుంది. హోమ్ మినిస్టర్ ఇలాకాలో ఏనాడు లేని విధంగా బ్రహ్మాండమైన ప్రాంతం ఉన్నతంగా ఎదగబోతుంది. అది హోమ్ మినిస్టర్ ఇలాకా. హోమ్ మినిస్టర్ ఇలాకాలో ఎవడన్నా ఫోన్ చేస్తే వెంటనే పట్టుకోవాల్సి వస్తుంది. పోలీసులు పట్టుకున్నారు. హోమ్ మినిస్టర్ ఇలాకాలో ఎక్కడ ప్యాకెట్ పడితే వెంటనే పట్టుకుంటున్నారు. అది హోమ్ మినిస్టర్ ఇలాకా. హోమ్ మినిస్టర్ ఇలాకా అంటే గర్వంగా చెప్పుకోవచ్చు. ఈ ప్రాంత ప్రజలు కానీ మరి మిగతా నాయకులందరూ వైసీపీ లీడర్లు కూడా బయటకు మాట్లాడుతుంటారు. ఈ ప్రాంతం ఇప్పుడులా ఏనో అభివృద్ధి చెందలేదు, బ్రహ్మాండ హోమ్ మినిస్టర్ బాగా పనిచేస్తున్నారని వైసీపీ లీడర్లే మాతో చెప్పిన సందర్భం కూడా చూసాం. ఆవిడతో మాట్లాడుకునే నాయకులు కూడా ఉన్నారు. పైకి ఒకలాగా లోపల ఒకలాగా యాక్ట్ చేస్తే భగవంతుడు అంటూ ఉంటాడని చెప్పి తెలియజేసుకుంటూ మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఒక సాధారణ పత్రిక, అలాగే వచ్చిన యూట్యూబ్ ఛానల్లో వచ్చిన హోంమంత్రి ఇలాకాలో గ్రావెల్ అనే ఐటమ్ రాయడం జరిగింది. ముఖ్యంగా ఎక్కడో తుని నుంచి వచ్చి
ఇక్కడ గుట్టు చెప్పకుండా వ్యాపారం చేసుకున్న వ్యక్తిని విమర్శించకుండా, దానికి ఎటువంటి సంబంధం లేకుండా నీతికి, నిబద్ధతకి, నాయకత్వానికి, అలాగే మారిపోయిన మా హోంమంత్రి గారు ఆమె మాకు ఎప్పుడో ఒకటే చెప్తారు, మన పార్టీ చాలా క్రమశిక్షణ గల పార్టీ. అదే క్రమశిక్షణతో మా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, అలాగే మా అధినాయక గారు ఉన్నారు. ఆవిడ మాకు కూడా అదే చెప్పారు. ప్రతి మీటింగ్లో కూడా మాకు ఒకటే చెప్తారు ఆవిడ. నేను హోంమంత్రి స్థానంలో ఉన్నప్పుడు చట్టం కానీ న్యాయం కానీ మనకు గౌరవించిన పరిస్థితి మనకు ఉంది. మా ఎవరైనా సరే, ఈవెన్ ఈరోజు హెల్మెట్ లేకపోయినా సరే, అలాగే ట్రిపుల్ డ్రైవింగ్ చేసినా సరే, ఎవరైనా డ్రంగడ దొరికిన సరే ఎట్టి పరిలో ఏమైనా మా నాయకులైనా సరే ఎట్టి పరి వదిలి ప్రసక్తి లేదని మా ముఖంగా సభాముఖంగా ఎన్నోసార్లు ఆవిడ చెప్పడం జరిగింది. అదేవిధంగా మేము ఆవిడ మాటను తూచా తప్పకుండా మేము పాటిస్తున్నాము. కానీ ఈరోజు ఎటువంటి సంబంధం లేకుండా మా పెద్ద ముందు చెప్పినట్టుగా ఎక్కడో తునిలో ఉన్న వ్యక్తి ఒక తప్పుడు మార్కులు చేసుకున్న విధిని మా నాయకుడైన కొప్పిశెట్టి వెంకటేష్ గారిని ఎటువంటి సంబంధం లేని మండలంలో వ్యక్తిని దాన్ని అందులో ఒక విధి. నిన్న ఆక్రాపేట నియోజకవర్గంలో నక్కపల్లి మండలంలో ఎవరైతే నియోజకవర్గ కన్వీనర్గా బాధ్యతలు నిర్వహిస్తున్నారో కొప్పిశెట్టి వెంకటేష్ అన్న మీద ఒక ఐటెం రావడం జరిగింది. బాధాకరం ఏంటంటే ఇంత మీడియా ఉంది, ఈ మీడియాలో ఎవరు కాకుండా సాక్షి పేపర్లోని వేరే పేపర్లోని రావడం చాలా బాధాకరంగా ఉంది. 2.5 సంవత్సరాలుగా మీరు చూస్తున్నారు, ఆక్రాపేట నియోజకవర్గంలో ఎక్కడ కూడా మా నాయకుల ఇన్వాల్వ్మెంట్ లేకుండా ఏ చిన్న జరగవచ్చు, అది మాకు సంబంధం లేని విషయం. ఏనాడు కూడా ఇక్కడున్న నాయకులు కానీ బయట ఉన్న నాయకులు కానీ ఎటువంటి సంబంధం కానీ లేదు. ఎందుకంటే ఇక్కడ పైన ఉన్నది టీడీపీ పార్టీ, ఆ పార్టీ అధినాయకుడు ఎటువంటి వారో మీకు తెలుసు. గత అధినాయకుడు అయితే ఎన్నో తప్పులు చేస్తే వాళ్ళ వెనకాల వాళ్ళు ప్రోత్సహించి వాళ్ళ ముందు నడిపించి కనీసం ఒక నాయకుని కూడా పార్టీ నుంచి సస్పెండ్ చేయలేని పరిస్థితి మనం అందరూ చూసాం. అదే మన టీడీపీ ప్రభుత్వం వచ్చిన వెంటనే చిత్తూరు ఎమ్మెల్యే జస్ట్ ఒక లేడీ తన మీద అభియోగం